హాయ్ అండి. ఈరోజు నేను కైమా వండానండి. చాలా బాగుంది, సూపర్గా వచ్చిందండి. బాలింతలకు ఎలా వండుతారో అలా వండానండి. నేనైతే మట్టుకి మా అమ్మాయి వండమంటే నేను వండానమాట. మా అబ్బాయి పుట్టిన తర్వాత నేను బాలింతకు ఉన్నదంటే మా అమ్మగారు ఇలాగే వండేవారండి. చాలా బాగుంటుంది. వెంటనే మా హస్బెండ్ తీసుకొచ్చారు. మా అమ్మాయితో ఎలా అనిపిస్తుంది అంటేనే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన మిక్సీ గిన్నెలో కొంచెం గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, 4 ఎండుమిరగాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంటే పక్కనంటే కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టానండి. అది మరి గసగసాలు తొందరగా మిక్సీ అవ్వవు కదండి, అందువల్లండి నీళ్ళు వేసి పక్కన పెట్టుకుని బాగా మిక్సీ ముద్ద చేసి పక్కన పెట్టాను. ప్యాన్ పెట్టాను, కొంచెం గాను వేసానండి. అందులోని కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను. మాడకుండా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఈ మిక్సీ అండ్ ముద్ద ఉంది కదండి, ధనియాల ముద్ద ఇవన్నీ వేసాను కదా, అది వేసి బాగా కూడా ఫ్రై చేశానండి. అది ఫ్రై చేస్తాను, ఇల్లంతా మంచి వాసన వచ్చిందండి బాబు. చాలా బాగుంది. గాను నూనె, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అబ్బబ్బబ్బా ఏం టేస్ట్ అండి బాబు. మంచి వాసన. అప్పుడు ఉప్పు అంటే చిన్నది నాలుగు మీద పెట్టి టేస్ట్ చేసుకున్నాం. చాలా బాగుందండి. కొంచెం కారం కూడా వేసాను. పొరటాలకి అయితే కారం వేయం, కానీ మాకు కొంచెం కారం వేసాను, సాల్ట్ అది వేసాను. ఇంకా మసాలా కూడా ఇంకేం వేయలేదు. ఇదే ఇంకంతే అండి. ఆ తర్వాత మటన్ వేసాను. మటన్ వేసి ఒక అరగంట సేపు జాయిగా సిమ్లోనే అలా ఫ్రై చేయడం జరిగింది. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత, ఇంకిపోయిన తర్వాత కొంచెం కొప్పులో సగం ఉన్నంత వాటర్ వేసి దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాను. కొంచెం ఉప్పు తక్కువైతే కూడా చిన్న సాల్ట్ వేసి దించానండి. కానీ ప్రతి ఒక్కరు కూడా వంటగది నీట్గా చేసుకోండి, శుభ్రంగానే. మనకి ఆరోగ్యంగా ఉండాలి అంటే వంటగదిలోంచే వస్తుందండి. ప్రతి ఒక్కటి కూడా నీట్గా తుడుచుకోవడం, శుభ్రంగా క్లీన్ చేసుకోవడం చేస్తూ ఉండాలి. నాకైతే రోజు కూడా రాత్రులు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టమండి. అంటే ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటారు ముగ్గులు, లేకపోతే లేదండి. కానీ ఎప్పుడు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా వంటగది అయితే ఉండాలండి మనకి. సూపర్ వచ్చిందండి కర్రీ అయితే మట్టుకి. మటన్ కర్రీ అంటే సూపర్ అండి. మరి మీరు ఎలా వండుతారో ఈ కైమాని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.